అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వాయుగుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 33 జిల్లాలకు కూడా అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లితో పాటుగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. మరికొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. వాయుగుండం రేపు తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే రాత్రి నుంచి కూడా హైదరాబాద్ తడిసి ముద్దవుతోంది. మరో 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్లో రాత్రి నుంచి భారీ వర్షం పడుతోంది. దీంతో వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాల ల్యాండింగ్కు అనుకూలించడం లేదు. చేసేది లేక విమానాలు దారి మళ్లిస్తున్నారు. విమానాలను గన్నవరం ఎయిర్పోర్ట్కు మళ్లిస్తున్నారు. రైట్, వర్షాలు అలాగే విమాన రాకపోకలు వీటిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మొత్తం జిల్లాలకు అన్నిటికి కూడా అలర్ట్స్ జారీ చేస్తోంది వాతావరణ శాఖ అని తెలుస్తోంది. మరోవైపు ఇటు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాలు ల్యాండ్ అయ్యే పరిస్థితి కూడా లేదని చెప్తున్నారు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి చూడలేదు. సో ఇప్పుడు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇలాంటి సిచ్యువేషన్ లేదు. సో ప్రస్తుతం గన్నవరానికి ఫ్లైట్స్ని మళ్ళిస్తున్నట్టుగా కూడా సమాచారం చూస్తున్నాం. ఏం చెప్తున్నారు అధికారులు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సరే, హైదరాబాద్లో గడిచిన రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తూనే ఉంది. ఇంకా ఈ వర్షం ఈరోజు రేపు 3 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉన్నాయనేటువంటిది వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు వాతావరణం అనుకూలించక శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావాల్సినటువంటి 3 విమానాలను కూడా అటు గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా తరలించారు. ముంబై, పూణే అటు నుంచి వచ్చేటువంటి విమానాలను కూడా అటు గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా తరలించినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఏటీసీ పర్మిషన్ ఇవ్వలేదు ఇక్కడ ల్యాండింగ్కి. ఎందుకంటే ఇక్కడ వాతావరణం పూర్తిగా నిన్నటి నుంచి కూడా ఈ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఇంకా కొనసాగుతూనే ఉంది. అది వాయుగుండంగా మారి పూర్తిగా ఈ వాతావరణం అనేటువంటిది ఒక తుఫాన్ లాంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. గడిచిన నిన్న రాత్రి నుంచి కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ జిల్లాల్లో కూడా 6 సెంటీమీటర్ల వర్షం కురుస్తూనే ఉంది. అటు గ్యాప్ ఇవ్వకుండా కూడా ఈ విధంగానే కురుస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. గడిచిన 2 వారాల నుంచి ఇదే పరిస్థితి ఉండగా గత 2 రోజుల నుంచి ఇంకా ఈ వర్షం ఎక్కువైందని చెప్పొచ్చు. ఇంకా 2-3 రోజులు వర్షాలు అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ప్రజలకు సూచనలు చేస్తున్నారు. బయటకు రావడం, అటు లోతుగా ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళడం ఇవన్నీ కూడా కొంత ప్రమాదకరంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా ఉండాలనేటువంటిది కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అటు బంగాళాఖాతం పశ్చిమ వాయువ్య దిశగా బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉంది వాయుగుండం కూడా. సో ఉత్తర బంగాళాఖాతం మీదుగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఇవాళ రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉండడంతో ఈ వర్షం ఇంకా ఎక్కువగా కురిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 20 జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉంది. అటు ఆదిలాబాద్, భద్రాద్రి, కామారెడ్డి, కరీంనగర్, భూపాల్పల్లి, మేడ్చల్, ములుగు జిల్లాలు, మెదక్, మహబూబ్నగర్, వరంగల్, సూర్యాపేట, సంగారెడ్డి, సిద్దిపేట ఇట్లా మొత్తం 20 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యుత్ వైర్లు, లోతట్టు ప్రాంతాలు, విద్యుత్ స్తంభాలు ఏవైతే ఉంటాయో వాటి చోట వెళ్ళకూడదు. ఎందుకంటే విద్యుత్ వైర్లు వేలాడి అక్కడ ఈ వర్షానికి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్లో నాలాలు ఇవన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి సందర్భంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలనేటువంటిది అయితే సూచిస్తున్నారు అధికారులు. ఆల్ రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.